అపోస్తలులు ఎక్కడున్నారు? ఈ బంధము తప్పకుండా మనకు ఉండాలి. ఉండాలి. కానీ యోధా ఇస్కరియోతుని గురించి రాయబడిన మాట, అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ ఎవరితో ఉండాలి? సంఘములో ఉండాలి, లోకంలోకి వెళ్ళకూడదు. నా మాట దయచేసి వినండి. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము ఎవరితో ఉండాలి? ఇప్పుడు సంఖ్యలో చేరినటువంటి ఆయన, సంఖ్యలో చేర్చబడిన వాడు, 12 మందిలో ఒకడుగా ఉన్నవాడు, దేవుని మందిరములో మనం సభ్యులముగా ఉన్నటువంటి మనము యేసు ప్రభువును వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళి లోకములో మంతనాలు చేయకూడదు. లోకములో వ్యాపారాలు చేయకూడదు. వ్యాపారాలు చేయకూడదంటే వ్యాపారాలు చేయకూడదని కాదు. దేవుని సంఘానికి, దేవుని బల్లకు, దేవుని యొక్క రక్షణకు, దేవుని సహవాసానికి వేరుగా ఉండి మనము జీవితానికి వెళ్ళబుచ్చడము చేయకూడదు. చాలా తప్పు, చాలా తప్పు. చాలా మందికి ప్రభు బల్ల అంటే చులకన ఉంటది. బాప్తిస్మేమో తీసేసుకుంటారు, ఎవరో ఒకరు ఉసుకొల్పేస్తుంటారు, ఎవరో ఒకరు ముంచేయమని ఉంటారు. మునగవయ్య అని భార్య అంటదో భర్త అంటదో తెలియదు, ఓరు బళ్ళాక మునిగేస్తారు. వాళ్ళు ఏమీ కలిగి ఉండదు. అది వాళ్ళు ఆ పశ్చాత్తాపం రాదు, దాని అవసరత రాదు, దాని గురించి గుర్తించరు, దాని వాల్యూ వారికి తెలియదు, ఆ పాఠం వాళ్ళు నేర్చుకోరు, తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత అది వాళ్ళకి ఒక భారం అయిపోద్ది, ఒక చనువు అయిపోద్ది. దాన్ని ఒక ఏమండి అంత నిష్ఠగా తీసుకోలేరు. కానీ ఇక్కడ చూడండి, ఒక్కొక్క మాట నాకు అర్థమైంది ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 15వ వచనంలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి, ఎవరితో కూడా? యేసయ్య ఎవరితో? అపోస్తలులు ఎవరితో? హల్లెలూయా అన్నోళ్ళకి అర్థమైందా? యేసయ్య ఎవరితో? అపోస్తలులు ఎవరితో? ఇప్పుడు సంఘమైన మనము, యేసయ్య మనతో. మనం వస్తే ఆయన వస్తాడు, మనం వెళితే ఆయన వెళ్తాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇక్కడ ప్రభు యొక్క హృదయములో నుంచి వచ్చిన మాట ఏంటంటే, మిక్కిలి ఆశపడ్డాను కదా. ఏందంట? బాప్తిసం తీసుకున్న బిడ్డలకు ఉండవలసిన ఆశ, మిక్కిలి ఆశ ఏమై ఉండాలి? ప్రభుతో ఉండాలి, ప్రభు సంస్కారముతో, ప్రభు వల్లతో ఉండాలి. ఎలాంటి ఆశ? రాయబడిన మాట, మిక్కిలి ఆశ. మిక్కిలి ఆశపడ్డాను నేను, మీతో కూడా పస్కాను భుజించాలని నేను మిక్కిలి ఆశపడ్డాను. చాలా మంది జాగ్రత్తగా వినండి. ఒక నెలలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక నెలలో పాలుపొంపులు పొందుతారు, ఇంకొక నెలలో వదిలేస్తారు. ఒక 2 నెలలు దూరంగా ఉంటారు, మళ్ళీ ఎప్పుడూ వాళ్ళు గుర్తుకొచ్చి మళ్ళా ప్రార్థన చేసుకొని ప్రభు ఒక బల్లలోకి వస్తారు. దానికి సిద్ధపాటు అనుభవం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, విమర్శ ఉండదు, తమను తాము పరిశీలన ఉండదు. అది ప్రభు యొక్క రక్తమని వివేచించి తిని త్రాగరు. ఏమండి, ఇలాగా మనస్సాక్షిని పరిశీలించుకొని ఎక్కడైనా నాలో దేవునికి, వాక్యానికి విరోధమైన అనుభవాలు ఏమన్నా ఉన్నాయనని వాళ్ళు ముందుగానే తమను తాము విమర్శించుకొని, ప్రార్థన చేసుకొని, పశ్చాత్తాపడి, ప్రభు యొక్క శరీరం దగ్గరికి వెళ్తున్నా, నేను ప్రభు రక్తం దగ్గర నేను వెళ్తున్నాను, అది మిక్కిలి విలువైనది, అది చాలా శ్రేష్టమైనది అని ఆ భయముతో చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా? నెలకి దినదినానికి మనం మరింత భక్తిహీనులుగా తయారవుతా ఉంటాం. సాతాను సంబంధమైనటువంటి ప్రభావం మనలో ఎక్కువ అవుతుంది. ఏమండి, దైవిక శక్తిని మనం పొందుకోలేం, దేవుని యొక్క ప్రభావం మనలో నిలబడదు. ఏమండి, మనలో చూడండి బలహీనతలు. అందుకే ఆయన అన్నాడు, మీలో అనేకులు బలహీనులయ్యారు. ఇది వాక్యం అండి. మీలో అనేకులు ఏమయ్యారు? బలహీనులైనారు. నువ్వు అక్కడక్కడ బలహీనమైనటువంటి అనుభవాలతో సాగుతూ ఉంటావు.
బలహీనమైన అనుభవాలతో మన ప్రవర్తన కొనసాగుతూనే ఉంటది. కారణం ఏందంటే దాన్ని ఆ పవిత్రమైన దానిగా, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞగా దాన్ని మనం పాటించకుండా ఎట్లంటే అట్ట దాన్ని తీసుకున్నప్పుడు ప్రభువే చెప్పాడు దాన్ని కొరింథీ పత్రికలో తీయొద్దులేండి 11వ అధ్యాయంలో రాత్రి కూడా ఒక మాట చూపించినాను. అందుకే మీలో అనేకులు బలహీనులైనారు. చాలా మంది రోగగ్రస్తులైనారు. అనేకులు నిద్రించున్నారు అని బైబిల్ హెచ్చరిక చేస్తారు. కనుక ఈరోజు ఓ సంగమా, ఏదో బాప్తిసం తీసేసుకున్నాం అయిపోయిందని కాదు. కొత్తగా బాప్తిసం తీసుకొని, ఏమండి మనం బాప్తిసం తీసుకున్న బిడ్డలతో కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరెవరు అని అంటే మీరు రాజ్య వ్యాప్తిలో దేవుని సంఘపక్షంగా నిలబడగలిగిన సాధనాలు మీరు. స్తోత్రం. ఎవరితో ఉండాలంట? యేసుతో ఉండాలి. ఏమండి? యేసుతో ఉండాలి. నెలలో ఎప్పుడెప్పుడు ప్రభు బల్లారాధన రాబోతుందా అని చెప్పి మిక్కిలి ఆశ కలిగి కనిపెట్టుకుని ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండి భయభక్తులతో వచ్చి ఇట్లారా దేవుని ప్రభు బల్ల దగ్గరకు ఎంతో వినయ విధేయతలతో రావాలి ఆడికి. ఏమండి? చాలా జాగ్రత్తతో రావాలి. ఎటు పడితే అటు రాకూడదు. దేవుడి యొక్క వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఎవడైతే విమర్శించక తను తాను విమర్శించుకొనక తిని త్రాగునో వాడు శిక్షా విధి కలగడానికి అలాగా చేసుకున్నాడని వాక్యం స్పష్టంగా మాట్లాడింది. కనుక మనల్ని మనమే విమర్శ చేసుకుందాము. అప్పుడు మనం తీర్పు పొందక ఉందుము. చూడండి, అపోస్తులందరూ ఒక మనసుతో ఉన్నారు. పిల్లారా, యేసయ్యతో ఉన్నారు. వారితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి. 15వ వచనంలో అప్పుడు ఆయన ఆ నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయనతో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు నిలబడిన వారితో మాట్లాడుతున్నాడు. ఆశపడినటువంటి ఆయనతో సహవాసం చేయాలని వచ్చిన బిడ్డలతో ఎవరితో మాట్లాడతాడు దేవుడు? వినండి సంగమా, ఎవరితో దేవుడు అనుదినం మాట్లాడతాడండి? ఎవరైతే ఆయన మాట్లాడాలని కోరుకుంటారో, అనుదినం ఆయనతో సహవాసం చేస్తారు. నువ్వెక్కడున్నా సరే పాటలు పాడుకుంటూ, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని బిడ్డవుగా నువ్వు ఏ కూలి పని చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, మన కడుపు కోసము, మన భవిష్యత్తు కొరకు చేసుకోకూడదని ప్రభు చెప్పలేదు. తప్పకుండా మనం చేసుకోవాలి, కష్టపడాలి, సోమరిలాగా ఉండకూడదు. మనం వాక్యమే చెప్తుంది. ఏమండి? ఆ శ్రద్ధ కలిగిన వాడు అవుతాడు. సోమరి వాని చేను దూలగుండ్లు గచ్చు పొదలు మొలుస్తాయని బైబిలే సెలవిస్తా ఉంది. మనం ఎవరు సోమరులుగా ఉండకూడదు. దేవుని చిత్తము కాదవి. అయితే ఒకటి, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏం చేసుకుంటున్నా, మనలో ఉండాల్సిన అనుభవం ఏంటంటే నీవు దేవునితో ఉన్న బిడ్డవు, దేవునికి సంబంధమైనటువంటి బిడ్డవు. అయితే బల్ల కొరకు మిక్కిలి ఆశ పడినటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమైందా? ఎవరితో? యేసయ్య అంటున్నాడు నేను మిక్కిలి ఆశ. మనకేముండాలా? ఎప్పుడెప్పుడు మొదటి వారం వస్తుందా? ఈ రోజు మీటింగ్స్ బట్టి 2వ వారంలోకి వచ్చినాం. ఎప్పుడెప్పుడు బల్లారాధన వస్తుందా? ఎప్పుడెప్పుడు నా ప్రభు యొక్క శరీరాన్ని ఎలా తీసుకోవాలండి? సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తా, అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్తా, బూతులు మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడతా, రకరకాల ప్రవర్తన కలిగి ఉంటా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనలాగా ఏదో తెల్లగుడ్లేసేసుకొని వచ్చేసి పాలు పుంపలు పొందేస్తే దేవుడు చేస్తాడా? దేవుడు మెచ్చుతాడా? దేవుడు కోరుకుంటాడా? అది అర్హత కాదు. అది అర్హత కాదు. వాక్యం స్పష్టంగా మాట్లాడుతా ఉంది. మంచి మనస్సాక్షి కలిగిన వారివై, విమర్శ చేసుకున్న బిడ్డవై. కొంతమంది వాళ్ళ అలవాట్లన్నీ అలాగనే కలిగి ఉంటారు. అలవాట్లు కలిగి ఉంటారు వాళ్ళు. ముక్కుపళ్ళు వేసుకుంటా ఉంటారు. ఈడకొచ్చి రొట్టె తినేస్తారు, ద్రాక్షారసం తాగేస్తారు. ఏమంటే బీడీలు సిగరెట్లు తాగుతా ఉంటారు. దొంగసాటుగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటా రావడము, ఈడకొచ్చేసి పాలు పంపులు పొందేయడము. ఎందుకంటే మా ఊర్లోనే ఒక ఆమెని, పెద్ద ఆమెని, సురేష్ అన్న ఆమె సంవత్సరాలుగా ముక్కుపొడిని వదలలేకపోయింది. ఏమండి? ఎప్పుడో బాప్తిసం తీసుకునింది. తర్వాత చెప్పాను కదా మీకు. ఏమండి? అన్నొచ్చి డౌట్‌గా నేను ఒకసారి అడిగాను ఆమెను, అమ్మా నీకేమన్నా ఈ అలవాటు ఉందంటే, అమ్మమ్మ లేదు నాయన పెదమ్మ అవుతది నాకు. ఆ! అస్సలు లేదు నాయన అనింది. తర్వాత నేను ఒక మాట అన్నా, అమ్మో నువ్వు యేసుకుంటున్నావో యేసుకోలేదో తర్వాత విషయం గాని, పెద్దాయన వస్తున్నాడు, అన్నగారు వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు. నువ్వు ఒకవేళ ఆ బలహీనత ఏదైనా ఉంటే చెప్పు అమ్మా, ప్రార్థన చేస్తాడు. ఎప్పుడన్నా నువ్వు మానేస్తావంటే అటైతే చేయమననింది. ఏంది? ఎందుకు?
అంటే ఆమెకుండే మంది పూరిపాక అప్పుడు. అప్పుడు దేవుని దయ వల్ల మన ఇల్లునే మందిరంగా మార్చాం కదా! అది ఎడవలేసున్నాము. కొంచెం పెంచిన తర్వాత తాటాకులేసి కప్పేసున్నాం గడ్డితో. రావడము, గురిగ్గా చెయ్యి తాపుతది ఆడికి. పట 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 ఈ ప్లాస్టిక్ పొట్లం లోపలికి. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళా పెట్టుకొని వెళ్ళిపోతుంటది. ఈ తంతు నేను చూస్తా ఉండా. ఆ రోజు రాత్రి అన్నొస్తే అప్పుడు ఆమె బయట పడిపోయింది. మాట జ్ఞాపకం చేసుకో. వద్దు. వద్దు. నువ్వు బాప్తిసానికి ముందు ఎలా తీసుకున్నావో అలాగనే కొనసాగు. స్తోత్రం కలుగును గాక.